మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు అండి. అలాగే ఈరోజు నేను కళ్యాణం పాట రాయడం జరిగింది. ఆ పాటని ఈరోజే తీసుకొచ్చానండి. లిరిక్ రైటర్గా నేను మీ ముందుకి కళ్యాణం పాటను తీసుకొని వచ్చాను. మన ప్రణయ మ్యూజిక్స్లో వచ్చేసింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పెళ్ళిళ్ళల్లో ఈ పాట ఉండాలి అని ఒక పెళ్ళికి సంబంధించిన పాటను రాయడం జరిగింది. ప్రతి ఒక్కరి పాటను విని ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఆడియో ప్లాట్ఫామ్స్లో కూడా ఈ పాట వచ్చేసింది. స్పాటిఫైలో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, అన్ని చోట్ల ప్రణయ మ్యూజిక్స్ అని కొడితే చాలు, చందు కన్రాతి ప్రణయ మ్యూజిక్స్ అని కొడితే టైప్ చేస్తే చాలు మీకు ఆ పాటలు వచ్చేస్తాయన్నమాట. తప్పకుండా ఈ పాటను మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ పాటని మన సింగర్ శ్రీకృష్ణ గారు, శృతికా సముద్ర గారు అద్భుతంగా పాడి పాటకు ప్రాణం పోశారు. కార్తిక్ యాదగిరి గారు మ్యూజిక్ చేయడం జరిగింది. అలాగే ఓకల్ సూపర్విజన్గా మాకు హెల్ప్ చేసినటువంటి నరసింహ గారికి థ్యాంక్ యూ. అలాగే రాకేష్ స్టూడియోలో 10 స్టూడియో చేసాం, జూబ్లీ 10 స్టూడియోలో రాకేష్ గారు చాలా అద్భుతంగా మిక్సింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాటను తప్పకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తర్వాత మా ఆవిడ చేసిన వ్లాగ్ ఎలా ఉందో కంటిన్యూ చేసేయండి. నమస్కారం. అండ్ అలాగే మర్చిపోకుండా పాట వినండి తప్పకుండా, సరేనా అండి. అండ్ ఇంకోటి, మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. మాస్ జాతరలో యోధాని నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. చంద్రిక ఫ్యామిలీగా నేను ఎంటర్ అయ్యాను. యోధ నాకు కోడల్లాగా, దీవెన నా కూతురులాగా, ఇలా డిఫరెంట్గా. అండ్ చాలామంది అనన్ ఎప్పుడు వస్తుంది మాస్ జాతరలో అని కొంతమంది అడుగుతున్నారు. సో తప్పకుండా అండి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్లో అనన్ కూడా వస్తుంది, దీవెన కూడా వస్తుంది అనమాట. దీవెన అండ్ యోధాకి ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు టక్కని చేసి మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళిపోగలుగుతారు. బట్ వీళ్ళకి ఇప్పుడే కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి హాలిడేస్లో తీసుకొద్దామన్న ఆలోచనతోనే ఉన్నానన్నమాట అండి. అండ్ నా సక్సెస్ వెనకాల నేను ఈరోజు ఇంత బాగా ముందుకెళ్ళడానికి కారణం అనేటువంటి నా వైఫ్ మా సునీత గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. బికాజ్ ఎందుకంటే మార్నింగ్ నుంచి రాత్రి మేము పడుకునేంత వరకు మాకేం కావాలో ప్రతి క్షణం చూసుకొని, ఫస్ట్ కడుపు చక్కగా నిండితేనే మైండ్ పనిచేస్తుంది కదా, చూసుకొని మమ్మల్ని చాలా బాగా చూసుకున్న సునీతకి నిజంగా చెప్తున్నా, హ్యాపీగా మీ ముందుకి నేను ఇలా ఉండడానికి కారణం మా సునీత. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఫ్రెండ్ మధుకి, అలాగే నా ఫ్రెండ్స్ మా ఫయాజ్ గడు, మధుగాడికి, అలాగే నాకు నా మేనేజర్ అనిల్ రెడ్డికి, అలాగే ఎడిటర్ ప్రశాంత్కి, తర్వాత కెమెరామ్యాన్ ఉదయ్కి, అలాగే నాకు హెల్ప్ చేస్తున్నటువంటి నా టీం వైడిటీవీ టీం అందరికీ, అలాగే మా ముకుంద జ్యువెలర్స్ పెద్దలకి అందరికీ నా శ్రీరామనవమి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. అలాగే నా వైడిటీవీ టీంకి, సాయి గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. దాంతోపాటుగా మా మాస్ జాతర యొక్క ప్రొడ్యూసర్స్ డిఆర్ ఎంటర్టైన్మెంట్స్ వారికి, అలాగే మా డైరెక్టర్ సురేష్ గారికి. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మార్నింగ్ అయితే లేచి ఇదంతా బయట అంతా తుడుచుకొని ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను. బియ్యం పిండితో ముగ్గు వేసేసుకొని ఇలా కుంకుమ పసుపులు అయితే పెట్టుకున్నానండి. మా కిచెన్ అంతా మొన్నైతే మొత్తం దులిపి సదిరేసుకున్నాను. అలానే ఇక మార్నింగ్ లేచి ఇల్లంతా తుడుచుకొని గ్యాస్ కూడా కడిగి ఇలా అయితే ముగ్గులు అయితే వేసుకున్నానండి గ్యాస్ స్టవ్కి. ఇలా కిచెన్ అయితే ఈ విధంగా అయితే మొత్తము నీట్గా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తము షెల్ఫ్లో పేపర్లు అన్నీ తీసేసుకొని ఈ విధంగా అయితే సదిరి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇన్ని డబ్బాలు ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారు, ఇవన్నీ మేము రెగ్యులర్గా వాడేయండి. మనం కొత్త డబ్బాలు తీసుకొచ్చి మళ్ళీ హాఫ్ కిలో డబ్బాలు అయితే పోస్తాను. ఒక హార్లిక్స్ మా వారు తాగుతారు, ఉమెన్స్ హార్లిక్స్ నేను తాగుతాను అనమాట డైలీ నైట్ పండుకునేటప్పుడు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఇవన్నీ ఇక ఆవాలు వేరే, జీలకర్ర, ధనియాలు, పచ్చనగపప్పు, మినపప్పు, కందిపప్పు అన్నీ సపరేట్గా చిన్న చిన్న డబ్బాలలో పెట్టేసుకుంటాను. తర్వాత ఇక పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అవి సపరేట్గా ఈ విధంగా అయితే పెట్టేసుకుంటానండి. మాకు సామాన్లు ఎక్కువగా ఉంటవి. ఆల్రెడీ ఖమ్మంలో ఉన్న సామాన్ మొత్తం ఖమ్మంలోనే ఉంచేసి వచ్చామండి. మళ్ళీ ఇక్కడ సామాన్లు అయితే ఇన్ని అయిపోయాయి, ఇంటికి వచ్చిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి సామాన్లు కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట. సో ఉన్న దాంట్లోనే ఈ విధంగా అయితే నేనైతే సదిరేసి పెట్టేసుకున్నానండి.
ఇంకా అక్కడ పెద్ద పెద్ద గిన్నెలు, స్టీల్ డబ్బాలు అవన్నీ అక్కడే ఉన్నవి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎక్కువగా ఏమేమి వాడతామో అవి మాత్రమే తెచ్చేసుకున్నాను. చాలా రోజులు అవుతుంది మళ్ళీ నేను ఖమ్మం వెళ్ళాక. మళ్ళీ వెళ్ళినప్పుడు ఇల్లంతా క్లీన్ చేయాలండి. సో చాలా రోజులు అయిపోయింది ఖమ్మం నేను కూడా వెళ్ళాక. కిందేమో రైసు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, కర్బూజకాయ, ఆయిల్ టిన్లు, పెద్ద కళాయిలన్నీ ఇక్కడ సెల్ఫ్లో ఇలా సదిరేసి పెట్టేసుకున్నాను. ఇది హెయిర్ ఫ్రైయర్ అనమాట. అదే మిక్స్ ఉడకబెట్టేది మిక్సీ జారు. అటు పక్కన పాలు తోడేసి పెట్టేసుకున్నాను అనమాట. గ్యాస్ అంతా ఇలా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇదనమాట మా కిచెన్. ఇక్కడేమో హాల్లో, ఇక్కడ మధ్యలో కిచెన్కి ఓపెన్ కిచెన్ అండి. ఇక్కడ వాటర్ బాటిల్స్ అన్ని వాటర్ ఫుల్ చేసి పెట్టేశాను. గ్రైండరు, అలానే చపాతీ పిండి కలుపుకునేది అనమాట. అది కూడా మేము అగారో కంపెనీ అగారో ప్రోడక్ట్ తీసుకున్నాం అమెజాన్లో అనమాట. చపాతీ పిండి, బియ్యం పిండి, ఏ పిండి అయినా సరే మనకి ఈజీగా కలుపుతుంది అనమాట. సో ఇక్కడ సెల్ఫ్లోనేమో మిక్సీ జార్లు, అలానే షూటింగ్ కావాల్సిన లంచ్ బాక్సులు అన్నీ ఇక్కడ సదిరి పెట్టేసుకున్నానండి. ఇటు వచ్చేసి హాలు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో ఇప్పుడైతే పూజా మందిరం మొత్తం నేనైతే నీట్గా సదిరి పెట్టేసుకొని మామిడాకులు ఇవన్నీ తెచ్చుకున్నానండి. కింద మాకు మామిడి చెట్టు ఉండదు, అలానే తమలపాకు చెట్లు ఉంటాయి. అవన్నీ తెచ్చేసుకొని అయితే పూజా మందిరాన్ని అయితే నేనైతే అలంకరణ అయితే చేసుకున్నానండి. ఇప్పుడైతే ఇక వడపప్పు నానబెట్టాను. వడపప్పు పానకం అయితే చేస్తున్నానండి. పూజా మందిరాన్ని మొత్తం ఇలా అయితే నీట్గా అలంకరణ అయితే చేసుకున్నాను. మామిడాకులు, తమలపాకులు అయితే తెచ్చేసుకున్నానండి. ఇప్పుడు పానకము, వడపప్పు అయితే చేసుకోవాలి. సలివిడి చేశానండి వడపప్పు, బెల్లం ముక్క, అలానే బెల్లంలో రాళ్ళు అనేది లేకుండా బెల్లాన్ని ముందుగానే వాటర్లో నానబెట్టేసి వడగట్టి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే రాగి చెంబు ఉంది మా దగ్గర. ప్రజెంట్ అయితే నీట్గా కడిగేసుకొని కంకణం అయితే కట్టుకుంటున్నా. చెంబుకి నీట్గా గంధం రాసేసుకున్నానండి. బొట్లు అయితే పెట్టేసుకుంటున్నా. కంకణం కట్టాను. ఇంకా ప్లేట్ అంతా నీట్గా కడిగి గంధము, తమలపాకులు, పువ్వులు, అక్షంతలు అన్నీ వేసేసుకొని దీంట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ వడకట్టిన బెల్లాన్ని అయితే దీంట్లో అయితే వేస్తున్నానండి. కొన్ని వాటర్ వేస్తున్నాను. దీంట్లో యాలకుల పొడి, మిరియాల పొడి, బెల్లాన్ని వడకట్టి పోసానండి. అలానే మిరియాల పొడి కొంచెం, యాలకుల పొడి, తులసాకులు అయితే వేసాను. పానకం అయితే రెడీ అయిందండి. సలివిడి చేశాను, అలానే వడపప్పు. ఇప్పుడు స్వామివారి దగ్గర పెట్టేసుకొని పూజ చేసుకున్నాం. పూజ అయితే చేసుకున్నానండి.